తోటి వారికి సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని సమాజానికి చాటిన వారు అవుతారని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. మంగళవారం మానవతావాది ఉంగుటూరు రామకృష్ణ సంతోష్ జయంతిని పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంకు ఉంగుటూరు రామకృష్ణ సంతోష్ జయంతిని పురస్కరించుకుని వారి తల్లిదండ్రులు సత్యనారాయణరావు, కళ్యాణి దంపతులు నిత్యావసర సరుకుల్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవత్వం పరిమిడిల్లాలంటే ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుని ఆకాంక్షించాలని, ఇందుకు ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని అన్నారు. దీనికి స్ఫూర్తిగానే ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, పి కుటుంబరావు ఆశ్రమవాసులు పాల్గొన్నారు. ఎక్కడ ధర్మం జరుగుతుందో అక్కడ శాంతి ఉంటుంది. ఆ భాగంలోనే మరి ఉంగుటూరి రామకృష్ణ సంతోష్ గారి జయంతి సందర్భంగా తల్లిగారు కళ్యాణి గారు, అట్లాగే తండ్రి సత్యనారాయణరావు గారు ఈ ఆశ్రమానికి మరి విశేషంగా నిత్యావసర వస్తువులు తీసుకొచ్చారు. ఇది ఒక ప్రేమ, ఆత్మీయత, ప్రజాసేవనండి. మా తోటి మానవులు కూడా జీవించాలి అని, రామకృష్ణ సంతోష్ గారి ఆత్మ శాంతించాలని అనేక సనాతన ధర్మాలు ఇందులో ఉన్నాయి. ఒక వస్తువు ఇస్తున్నారంటే ఆ వస్తువు వెనకాల అనేక సాంప్రదాయమైన పద్ధతులు ఉంటాయి. అవి సనాతన ధర్మాలు. ఒక మానవుడే చెయ్యాలి. మానవుడికి విజ్ఞానం ఇచ్చింది భగవంతుడి అంటే పరోపకారాయ పుణ్యాయ. పుణ్యం ఎక్కడ వస్తుంది? చేసే పనిలో వస్తుంది. పరపీడాయ, పనులు కనుక పీడిస్తే పాపం వస్తుంది. అతి సూక్ష్మంగా హిందూ సాంప్రదాయం కానీ ఏ మతం చెప్పినా కూడా ఎవరైనా కూడా నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. అట్లాగే ముస్లిమ్స్ నీకున్న దాంట్లో జకర్తాన్ని 1/6 వంతు ఇవ్వమంటారు. పండుగల వాడు విశేషం ఏంటంటే, పండుగలు చేయటం ఉద్దేశం అంటే ఆ పండుగ రోజు అందరికీ సమర్పించాలి. ఆ విధానం. అదేవిధంగా మరి రామకృష్ణ సంతోష్ గారు వారు కారణ జన్ముడు. ఎందుకంటున్నారంటే మరి వెళ్ళిపోయినా కూడా ఈ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ఆయన ఉత్తమ సద్గతులు పొందటానికి ఈ యొక్క అవకాశాలు ఈ భూలోకంలో ఇచ్చారు. మహర్షులు రూపొందించిన విధానం. మనం పాస్పోర్ట్ తీసుకోవాలన్నా ఇక్కడ మార్చుకొని, క్యాష్ మార్చుకొని డాలర్స్ ఇవే తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాల ద్వారా పున్నామ నరకం నుంచి బయటపడటానికి వీలవుతుందని, ఉత్తమ జన్మ లభిస్తుందని మరి మహర్షులు చెప్పినట్టు విషయాన్ని మనం విశ్వసించాలి. మహర్షులు ఏమీ ఆశించాల, మానవ కళ్యాణం కోసం, మానవులందరూ క్షేమంగా ఉండటం కోసం. కళ్యాణం అంటే శుభప్రదంగా ఉండటం. ఆ మానవుల యొక్క కళ్యాణం కోసం మహర్షులు అనేక రకాలుగా మనకి సూత్రాలు ఇచ్చారు. ఆ సూత్రాలను మరి కళ్యాణి గారు, సత్యనారాయణరావు గారు పాటించడం, కుటుంబ సభ్యులు, అట్లాగే మనవలను కూడా తీసుకొచ్చారు. నీ పేరేంటి? మోహన్ సాయి, కావ్య సుధ. మరి వాళ్ళు కూడా ఈ యొక్క సేవా తత్పరత తెలియజేయడానికి ఒక మాన్యుమెంట్గా దీన్ని ఫిలిం పెట్టుకున్నాం. అంటే ఒక గుర్తుగా, నేనంటే పిల్లలకు కూడా స్ఫూర్తిని ఇవ్వడానికి. మేము ఏం చేసినా కూడా సమాజానికి స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఆ సమాజానికి స్ఫూర్తి ఎవరంటే మహనీయులు చెప్పింది సేవా మార్గం. గాంధీ మహాత్ముడు జీవితాంతం మరి ఆయన సేవకు అంకితం అయ్యారు. ఆయన ఎవరు అడగల ఉద్యమం చేయమని, భార్యాభర్తలతో సహా చేశారు. ఆఖరికి ఆమె కస్తూర్బాయి గారు జైల్లోనే కాలం చేశారు. అంటే అంత విశేషమైనటువంటి దేశభక్తి, సమాజభక్తి, మానవుల యొక్క సేవకి కోసం చేశారు. కాబట్టి ఇక్కడ వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఎంత ప్రేమగా తీసుకొచ్చారు, ఎంత అభిమానంగా తీసుకొచ్చారు. మరి రామకృష్ణ సంతోష్, ఉంగుటూరు రామకృష్ణ సంతోష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈ మహాత్మా సేవా శాంతి ఆశ్రమానికి కొంత నిత్యావసర సరుకులు, వారికి కావాల్సినవన్నీ అందజేయడం జరిగింది. అలానే మేము ఇలా నలుగురికి ఉపయోగపడే పని చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నాము. అలానే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇలా చాలామంది కూడా ముందుకి వస్తారు, సహాయం చేస్తారు, వీళ్ళందరికీ సహకరిస్తారని కోరుకుంటున్నాం.